ఫ్రెండ్స్, చాలా ఈజీగా సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ పప్పును కూడా ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఎక్కువసేపు ఏవైతే ఫ్రై అవుతాయో ఆ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావి కూడా వేసేసి కొంచెం సాల్ట్, కారం, ఉప్పు వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ వెజిటబుల్స్ అన్నీ మునిగే వరకు చింతపండు రసాన్ని అయితే పోసుకోండి. అండ్ ఉడుకుతున్న పక్కనే పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు కూడా అవి అన్నీ ఉడుకుతున్న సమయంలోనే పక్కన తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపు కూడా ఇందులో వేసేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం కూడా వేసేసి అండ్ లాస్ట్లో సాంబార్ పౌడర్ వేసుకొని కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని తీసేస్తే మన ఎమ్మి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. బెల్లం అయితే చాలా చాలా మ్యాండేటరీ. అండ్ నేను అన్నీ మీకు ప్లే చేస్తున్నాను కదా, సేమ్ అట్లనే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ అండ్ కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్.